చిక్కుడుకాయల్ని ఇలా మంచిగా ఇలా ఇరుచుకొని శుభ్రంగా కడుక్కొని ఇలా పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద కళాయి పెట్టి నూనె వేసుకొని నూనె వేగాక తాలింపులు ఉల్లిపాయలు ఇలా వేసి దోరగా వేయించుకోవాలి. ఇలా మొత్తము ఇలా ముక్కలో వేసుకున్నాక ఇట్లా కలవబెట్టుకోవాలి. ఒకసారి ఇట్లా కలుపుకొని కొంచెం ఉప్పు, కొంచెము పసుపు, ఉప్పు పసుపు వేసినాక ఇలా మళ్ళీ ఇంకోసారి మనం ఇలా కలుపుకొని బాగా ఇట్లా ముక్కలు పట్టేలాగా ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. మళ్ళీ మూత తీసుకొని ఉడికాయా లేదా అని ఒకసారి ఇలా చూసుకొని ఇంకొంచెం వేగాక ఇట్లానే ఇంకొంచెం వేగాలి. కొంచెం ఉడుకుతాయి బాగా. ముక్క కొంచెం ఉడికినాక ముక్కలు ఇలా ముక్కలు ఇలా ఉడికాక అయ్యో ఆవిరి కొట్టేస్తుంది ఫోన్కి. టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసుకున్నాక ఇంకోసారి ఇలా మళ్ళీ కలుపుకొని ఇంకాసేపు మగ్గనివ్వాలి, అంటే ఉడకనివ్వాలి. ఇట్లానే మూత పెట్టేసి ఇంకాసేపు ఉడకాలి. మళ్ళీ ఒకసారి మూత తీసి ఇవి ఎలా ఉడికాయో ఒకసారి ఇలా చూసుకోవాలి. ఇదిగోండి కొంచెం ముక్క ఉడికిపోయింది, ఇంకా కొంచెం ఉడకాలి. చూడండి ఫ్రెండ్స్, ముక్క ఉడికే కొద్ది కూర ఎలా ఇదవుతుందో చూడండి ఫ్రెండ్స్. చిక్కుడుకాయలు చెట్టు కదా, చూడండి పప్పు ఎలా మంచిగా కనిపిస్తుందో. ఫ్రెష్గా ఉంది చిక్కుడుకాయ. ఇంకాసేపు ఇలానే ఉడకాలి. మళ్ళీ మూత పెట్టుకొని పక్కన పెట్టుకొని మళ్ళీ ఇంకాసేపు ఉన్నాక చూసుకుందాము. మళ్ళీ ఒకసారి ఉడికిందా లేదా అడుగును మాడుతూ ఉంటుంది. మనం ఇలా ఒక్కొక్కసారి తిప్పుకుంటూ ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, నేను ఇప్పుడే కొంచెం రేట్ చేశాను. ఇప్పుడే కొంచెం అడుగు అంటుతుంది చిక్కుడుకాయ కూర మాడటానికి. అందుకని చెప్పి మనం ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి, లేదంటే ఇట్లా మాడిపోతూ ఉంటుంది. కూర అయితే కొంచెం బాగా దగ్గరకు వచ్చేసేసింది. ఇంకొంచెం ఉడకాలి ఫ్రెండ్స్. కొంచెం సిమ్లో పెట్టుకొని ఇంకాసేపు ఉడికించాలి. ఇంకొంచెం ఉడికేలోపు ఏం చేస్తారు అంటే ఇదిగోండి కారం వేసుకోవాలి. మనకు సరిపడంత కారం వేసుకొని సిమ్లో పెట్టి ఇలా మళ్ళీ ముక్కలకంతా పట్టేలాగా కారం ఇట్లా తిప్పుకోవాలి. నేనైతే ఇంకొంచెం కారం వేస్తాను, ఎందుకంటే మనకి కారం ఎక్కువ కావాలి, అంటే ఘాటు ఎక్కువ కావాలి. ఎందుకంటే గుంటూరు వాళ్ళమంటే కారం ఎక్కువ తింటాం కదా, ఘాటు ఎక్కువ కావాలి మనలాగా. మనకి కారం ఎక్కువ ఉంటేనే మన కూరలకి తగ్గట్టు టేస్ట్ ఉంటుంది. మన గుంటూరు వాళ్ళంటే, మన ఆంధ్ర వాళ్ళంటే ఎలా ఉంటుంది మరి, మిర్చి ఘాటు, ఆ ఘాటుగానే ఉంటాం మనం కూడా. అలానే మనం తినే కూరలు కూడా అలానే ఘాటుగా ఉండాలని చెప్పేసి నేను ఇంకొంచెం కారం ఎక్కువ వేసాను. చూడండి ఎంత ఎర్రగా కనిపిస్తుందో. ఇలా ఉంటేనే కూర బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, అదిగోండి బాగా కలిసిపోయింది. ఇలానే ఇంకా సేపు సిమ్లో పెట్టుకొని ఒక 10 minutes ఉంచితే
కర్రీ అయిపోతుంది. మూత పెట్టి ఇలా పక్కన పెట్టుకోవాలి ఒక 10 మినిట్స్. మళ్ళీ సిమ్లో ఇంకో 10 నిమిషాల తర్వాత ఇలా మూత తీసుకొని కర్రీ ఉడికిందా లేదని చూసుకోవాలి. చెప్పాను కదా ఫ్రెండ్స్, ఒక 10 నిమిషాలకి కర్రీ అయిపోతుంది అని. అదిగోండి కూర అయితే అయిపోయింది. చిక్కుడుకాయ కూర చూడటానికి చూడండి ఫ్రెండ్స్ ఎలా మంచిగా ఉందో. తింటే ఇంకెంత టేస్ట్ ఉంటుందో చూద్దాము అది కూడా. ఇప్పుడైతే చిక్కుడుకాయ కూర అయిపోయింది ఫ్రెండ్స్. ఇలా వండుకోవాలి. ఆంధ్ర చిక్కుడుకాయ కర్రీ. మన ఆంధ్రాలో అయితే మేమైతే ఇలానే చేస్తాము. ఇంకా చాలామంది చిక్కుడుకాయ కూరల్ని రకరకాలుగా చేసుకుంటారు. కానీ చిక్కుడుకాయ కూరని ఇలా వండుకుంటేనే టేస్ట్ ఉంటుంది నేను వండినట్టు. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి కూర అయితే బాగా దగ్గరకు అయిపోయింది. టమాటాలు కూడా బాగా గ్రేవీగా ఉడికిపోయాయి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉడికిపోయింది కదా. ఇలా ఉడికిపోయిన తర్వాత పొయ్యి ఆపేసేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, చూడండి ఆంధ్ర చిక్కుడుకాయ కర్రీ. చూడండి, ఇదిగోండి గ్రేవీగా ఎంత బాగుందో చూడండి. నేనైతే టేస్ట్ చూద్దామని చెప్పేసి మీకైతే చూపిస్తున్నాను. చూడండి గ్రేవీగా ఎలా ఉడికిపోయిందో మెత్తగా. చూడండి ఫ్రెండ్స్, చిక్కుడుకాయ కర్రీ. నేను ఇంకా మంచిగా కలుపుతున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, చిక్కుడుకాయ కర్రీ, ఆంధ్ర చిక్కుడుకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడైతే నాకు బాగా ఆకలిస్తుంది, తినేస్తాను. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ కొట్టి కామెంట్ చేయండి. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో పెడుతూ ఉంటాను. నా ఛానల్ని ముందుకు మీరే నడిపించాలి. మీరుంటేనే నా ఛానల్ రన్ అవుతుంది. ఓకే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.